చెప్పునానా 2 రోజుల్లో సంక్రాంతి పండుగ వస్తుంది కదా, ఊరు ఎప్పుడు వస్తున్నావా అని అడుగుతున్నా. ఏంటన్నా ఊరు ఊరు అదే ఊరు అదే జనం, నా ఇక్కడ ప్రశాంతంగా ఉంటుంది, నేను ఊరు రాను. అదేంట్రా, ప్రపంచంలో 70% నీళ్లు ఉన్నట్లు హైదరాబాద్ లో 70% ఊరు నుంచి వచ్చే వాళ్ళే ఉన్నారు. ఈ సంక్రాంతికి హైదరాబాద్ మొత్తం ఖాళీ అయిపోతుంది. అదేనా నేను అనేది, సంక్రాంతికి ఎవ్వరు ఉండరు కాబట్టి పొల్యూషన్ ఉండదు, ట్రాఫిక్ ఉండదు, ఏ ఏరియాకి వెళ్ళినా 10 నిమిషాలు వెళ్ళిపోవచ్చు నాన్న. దీంతో పాటు సౌండ్ పొల్యూషన్ అంతకంటే ఉండదు, హ్యాపీగా హాయిగా పడుకోవచ్చు నా రూమ్ లో. ఇక్కడ నీ ఫ్రెండ్స్ అంతా ఉన్నారు కదరా. తొక్కలో ఫ్రెండ్స్, ఇప్పుడు ఆ ఫ్రెండ్స్ కోసం నేను ఊరు రావాలా ఏంటి నానా? ఈ ఊరు ఊరు అని కాల్ చేయమాక, నాకు ఆఫీస్ టైం అవుతుంది. పొద్దు పొద్దున్నే ఊరు ఊరు. బంటి గారు, ఇదిరా ఇందులో స్క్విడ్ గేమ్ ఎక్కించండి. రే పని చేసుకోరా ముందర. అబ్బా, ఒక పెద్ద తలకాయ నొప్పి తగ్గిందిరా. ఏమైందిరా? ఏమైందంటావేంద్రా, హెచ్ఆర్ లీవ్ ఇడేమని చెప్పి భలే టెన్షన్ పడిపోయినా. వాళ్ళు లీవ్ అయిపోతే నీకెందుకు టెన్షన్? ఓరి నాయన, సంక్రాంతి ఊరికి పోదామని 3 నెలల ముందే టికెట్ బుక్ చేసుకున్నా. ఏంటి మీరు సంక్రాంతి ఊరు వెళ్తున్నారా? ఏంటి, నేనైతే సంవత్సరం క్రితం నుంచే సంక్రాంతి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నాను తెలుసా. అంతేముందిరా? ఏముంటుందా, సంక్రాంతికి సరదా ఫ్యామిలీతో గడపచ్చు. కుర్రోళ్ళందరం కలిసి ఏటి గట్టి దగ్గర కూర్చొని మందేయచ్చు. తెల్లారితే భోగిమంటలు, ఆడవాళ్ళందరూ లంగవన్లు అదిరిపోతారు తెలుసా. ఇగో కోడి పందాలకు వెళ్తాను తెలుసా. కోడి పందాలు అంటే గుర్తొచ్చింది, ప్రతి సంవత్సరం నేను కోడి పందాలు ₹1,00,000 పక్కన పెడతాను తెలుసా. ఏంటి ₹1,00,000 పోగొడతావా? సంక్రాంతిరా, వస్తే వచ్చి ఆనందపడతాం. మరి ఓడిపోతే? ఓడిపోతే ఏముందిరా, సంక్రాంతికి డబ్బులు ఖర్చు అయిపోయి అనుకుంటాం. ఒరే లాస్ట్ ఇయర్ ఎంత పోగొట్టావు నువ్వు? ₹1,00,000 పోయింది. ఆ ముందర ఇయర్ లక్ష అప్ చేసిన ఓ 2 లక్షలు పోయాయి. ఓ, నువ్వు అన్ని పోగొట్టమే కానీ తెచ్చుకోవటమే లేదన్నమాట. సంక్రాంతి అయితే ఫెస్టివల్ కాదురా, ఇట్స్ ఎన్ ఎమోషన్. రే, ఎవరికి ఐడియా ఉందిరా, నీ దగ్గర ₹1,00,000 ఉందనుకో, ఒక కోడి మీద 50,000 పందెంగాయి, ఇంకో కోడి మీద 50,000 పందెంగాయి, ఒకటి పైన ఇంకోటి వస్తుంది, లెవెల్ అయిపోతాయి. ఈ ఐడియా నాకెందుకు రాలేదు? ఒరే, అలా ఒక్కోడి మీద ఒకటి ఇంకొకటి మీద వేసుకునే బదులు అసలు పందెం వేయకుండా సరిపోద్ది కదరా. ఒరే, పందెం వేయకుండా ఊరికనే ఖాళీ కూర్చున్నావు అనుకో, ఏమంటారు తెలుసా, ఆడం కూడా హైదరాబాద్ నుంచి వచ్చాడు అంటారు. ఏంటి పందెం వేయకపోతే ఆడం కూడా నేస్తారా? ఊర్లో మాట్లాడుకుంటే తెలుసా నీకు అసలు? నాకు ఇప్పుడు అర్థమైందిరా నువ్వు ఎందుకు పందెం వేస్తున్నావు. అది సరే కానీ నువ్వు పోవట్లేదు ఊరికి? నేను వెళ్ళట్లేదురా, ఐ వాంట్ బి అలోన్. నేను అలోన్గా ఎంజాయ్ చేస్తా ఇక్కడే. నీకు దండం రా నాయనా, ఒక ఎమోషన్ లేదు, ఒక ఎంజాయ్మెంట్ లేదు. ఐ వాంట్ బి అలోన్. ఉండు, ఎవడొద్దు అన్నాడు? మీరేమని అనుకోండి, నేను ఇంతే, ఇలాగే ఉంటాను రా. హలో, సర్లేగానండి, మీరు నెమల మీద కాస్తారా డ్యాగ్ మీద కాస్తారా? నెమల మీద కాస్తా. నెమల మీద కాస్తారా? ఈసారి డ్యాగ్ మీద కాయండి, మిమ్మల్ని కూడా పొడిచేస్తారు. ఎవరిదని చెప్పా కదా, ఎన్నిసార్లు చెప్పాలి? అరే కిషోర్, ఒక్క నిమిషం మళ్ళా చేస్తా. ఏంట్రా? నాకు 10,000 అప్పిరా, 1 మంత్లో ఇచ్చేస్తా. 10,000 దేనికిరా నీకు? సంక్రాంతి కదా, బట్టలు కొనుక్కుందామని. సంక్రాంతికి బట్టలు కొనుక్కోవడానికి 10,000 అప్పుడు అడుగుతున్నావా? ఒరే, నేను నీకు మంచి సలహా ఇస్తా, ఆ సలహా పాటించావు అనుకో, ఆ 10,000 నీ దగ్గరే ఉంటే నీ బట్టలు కూడా వచ్చేస్తాయి. ఎట్లా? ఇప్పుడు నువ్వు బట్టలు ఎక్కడ కొంటావు? షాప్లో కొంటాన్నా. షాప్లో కాదు, బట్టలు ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకో. ఆర్డర్ వచ్చిన తర్వాత ఆ బట్టలకు ట్యాగులు ఉంటాయి కదా, ఆ ట్యాగులు తీసి జాగ్రత్తగా దాపెట్టుకో. ఊరు వెళ్ళిపోయి పండగకి బట్టలు మొత్తం వేసుకుని ఉతికి ఇస్త్రీ చేసి ఆ ట్యాగులు దానికి పెట్టి రిటర్న్ పెట్టేసేయి. డబ్బులు నీకుంటే పండగ బట్టలు వేసినట్టు ఉంటుంది. అబ్బా, ఈ ఐడియా బాగుందిరా. నాకు ఈ ఐడియా తెలియక డబ్బులు అనవసరంగా ఖర్చు పెట్టినా. ఇక నుంచి ఇదే ఫాలో అయిపో. ఇప్పుడు చూడు రెచ్చిపోతా. థ్యాంక్ యూ రా. అమ్మయ్యా, 10,000 సేవ్ అయింది. ఎంత పండగకి వెళ్ళట్లేదని అందరూ డబ్బులు చిన్న అడుగుతారా? ఏంటి చైత్ర, ఇలా ఇంటి బయట ఒంటరిగా కూర్చున్నావు, ఏమైంది? ఏం లేదన్నా,
ప్రతి సంవత్సరం సంక్రాంతికి ఊరెళ్ళే వాళ్ళం, కానీ ఈసారి ఆఫీస్ పని మీద మా డాడీకి ఏదో వర్క్ ఉందంట, అందుకే కుదరదన్నాడు. సంక్రాంతికి ఊరెళ్ళపోతే ఏంటి చైత్ర? నేనే వెళ్ళట్లా. మనం హైదరాబాద్లో చలుగు తిరిగేద్దాం. రోడ్లన్నీ ఖాళీగా ఉంటాయి. మాల్స్కి వెళ్ళి నీకేం కావాలంటే కొనుక్కో. అవి ఎక్కడున్నాయో అక్కడే ఉంటాయి కదన్నా, కానీ ఊర్లో జరిగే సందడి ఇక్కడ ఉంటదా? అసలా ఉండదు కదన్నా. ఊర్లో ఏముంటది చైత్ర? అదే హైదరాబాద్లో అనుకో, చార్మినారు, ట్యాంక్ బండు, ఎన్ని మాల్స్ లేవు, ఎన్ని పార్క్స్ లేవు. మనం కాలక్షేపం చేయడానికి బొచ్చుడుంది ఇక్కడ. అదే ఊర్లో ఏముంది? ఆ సంత, ఆ పెంట, ఆ జనాలు. అబ్బో మీకేం తెలుసా అన్నా? పొద్దున్నే లేచి భోగి మంటలు వేసుకొని అమ్మమ్మ ఇచ్చిన గారెలు తిని, తర్వాత తాతయ్యతో కోడి పందాలకు వెళ్ళి, అలా సాయంత్రం గాలిపటాలు ఎగిరేసుకొని అక్కడ ఉండే సందడే వేరన్నా. అవి వాటి గురించి ఎన్ని చెప్పుకున్నా చాలా తక్కువ. అంతెందుకన్నా, మీరు కూడా మీ ఫ్రెండ్స్తో ఎలా ఎంజాయ్ చేసేవారు సంక్రాంతి రోజు? మా చిన్నప్పుడు మేం చేసేవాళ్ళం కాదు చైత్ర. ఊర్లో పండుగ వచ్చిందనుకో, ఫస్ట్ భోగి పండు వచ్చేది. ఆ భోగి పండుగ రోజు భోగి మంట వేసుకొని అందరూ దాని చుట్టూ డాన్స్ చేసుకుంటూ తిరిగేవాళ్ళం. దాని మీద నిలబెట్టుకుని తర్వాత స్నానం చేసేవాళ్ళం. తర్వాత సంక్రాంతి రోజు పందిళ్ళు కట్టేవాళ్ళం చైత్ర. ఎంత బాగా కట్టేవాళ్ళం అంటే, ఆ గాలిపటాల కోసం అవి ఎక్కడెక్కడో తీసుకొచ్చి కాగితాలు, మాంజాదారాలు, గాలిపటాలు భయంకరంగా బాల్లే ఉండేది. అదే కదన్నా నేను చెప్పేది. ఇప్పుడైనా అర్థమైందా మీకు? అవును చైత్ర, నువ్వు చెప్పిన తర్వాత నాకు గుర్తొస్తున్నాయి. ఊర్లో చిన్నప్పుడు నేను చాలా చేసేవాడిని. మరి ఇప్పుడు ఎందుకు అంతా వద్దనుకుంటున్నాను? ఈ సంక్రాంతికి నేను ఖచ్చితంగా ఊరు వెళ్తా చైత్ర. నిన్ను మీ నాన్నతో మాట్లాడి ఊరు పంపిస్తారేనా? థ్యాంక్ యూ అన్నా. సార్ చెప్పు కిషోర్. పండక్కి లీవ్ కావాలి సార్. వర్కహాలిక్స్కి వీడు లీవ్ ఇవ్వడు కిషోర్. అర్థం కాలేదు సార్. అప్పుడు అలా చెప్పింది ఎప్పుడు సార్? సార్ సార్ ఆల్కహాల్ కోసం వర్కహాలిక్ అని చెప్పాను సార్. నాకు హోమ్ సిక్ ఉంటుంది కదా సార్, ప్లీజ్ సార్. లేదు కిషోర్, వీడు నీకు లీవ్ ఇవ్వడు. సార్ కావాలంటే మీ కాలు పట్టుకుంటా సార్, ప్లీజ్ సార్ అర్థం చేసుకోండి సార్. కిషోర్, నువ్వు నాది ఏది పట్టుకున్నా వీడు లీవ్ ఇవ్వడు కిషోర్. సార్ సార్ మీది ఏది పట్టుకోండి సార్, జస్ట్ కాలు పట్టుకుంటా సార్. అస్సలు కుదరదు కిషోర్. యుగో నీకు లీవ్ రాడు. సర్లేండి సార్, మీరు నాకు లీవ్ శాంక్షన్ చేస్తే ఆ అమ్మాయి మీకు ఏముందో చెప్దాం అనుకున్నాను. అమ్మాయి? ఎవరు అమ్మాయి? ఎందుకులేండి సార్, మీరు పొద్దున్న నడుస్తుంటే ఆ అమ్మాయి ఒకటి చెప్పింది సార్. నడుస్తుంటే చెప్పినా మీరు నాకు లీవ్ ఇయ్యరు కదా సార్. అది కాదు కిషోర్, ఏం చెప్పింది? మీరు మధ్యాహ్నం తింటున్నారు కదా సార్, అప్పుడు ఆ అమ్మాయి ఓ మాట ఉంది సార్. అబ్బా నాకైతే అసలు ఆవులుగా లేదు సార్. ఏం మాట? ఎందుకు సార్ చెప్పినా మీరు లీవ్ ఇయ్యరు కదా సార్. కిషోర్, ఇందాక మజాక్ చేసింది, నీకు నేను లీవ్ ఇస్తుంది. అమ్మాయి ఏం చెప్పింది? మరి నాకు వస్తారుగా మెయిల్. చెప్తున్నా కదా, ఇందాక మజాక్ చేసింది, ఇప్పుడు నిజంగా ఇస్తుంది. అప్పుడు నేను ఉందలా మనిషి మీద నమ్మకం అప్పుడే ఉంది సార్. ఇచ్చారు సార్. అయిపోయింది. ఇప్పుడు చెప్పండి, ఎవరా అమ్మాయి? ఏం చెప్పింది? మన పని మనిషికి పండగ మనసు ఇవ్వట్లేదంట కదా సార్, అన్ని చోట్ల అమ్మాయి చెప్తుంది. కాస్త బోనస్ అంటే ఇచ్చేయండి సార్, పరువు పోతుంది. కిషోర్ కిషోర్ నేను ఊరొస్తున్న సంగతి మా నాన్న చెప్తే షేక్ అయిపోతాడు. డాడీ నానా ఉందా నేను చెప్పేది విన్నానా? ఏంటో చెప్పు. అది నేను ఊరు వస్తున్నాను నాన్న. నువ్వు ఒక్కడే వచ్చి ప్రసాద్కి పంట చేసుకుని వెళ్ళిపో. అదేంటి నాన్న, నేను మీతో ఎంజాయ్ చేద్దామని వస్తున్నాను. నువ్వు రావట్లేదు అన్నావని మీ పిన్నోళ్ళింటికి ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నావు. అమ్మ ఈయనకి షాక్ ఇద్దాం అనుకుంటే నాకు షాక్ ఇచ్చాడేంటి? ఆ బొక్కలో వీళ్ళు రాకపోతే ఏంటి? ఊర్లో మా ఫ్రెండ్స్ ఉందా, నేను ఎంజాయ్ చేస్తాను. 4000 కొందా ఆన్లైన్లో ఎంత ఎక్కువ ఉంటే మా వాడికి పోయి అంత తక్కువ దొరికిద్ది. ఎరా బావా ఏం చేస్తున్నా? సర్లే గాని ఊరుకో టికెట్ బుక్ చేయి. అరే నేను అడిగింది బస్ టికెట్, మా ఫ్లైట్ టికెట్ కాదు. అరే అసలుకే డబ్బులు లేవు,
ఏదైనా తక్కువ రేట్లో చూసి ఏర్పాటు చేయొచ్చు 1000-1500లో. అర్రే ఉన్న 2 గంటలు కూడా అయిపోయారా? బ్యాడ్ లక్. బస్ టికెట్లే ఇంత రేట్లు ఉన్నాయంటే ఎలాగైనా సరే ఊరైతే వెళ్ళాలి. చెప్పరా? ఏంట్రా చెప్పేది? బస్ టికెట్లు బుక్ అవ్వట్లేదు, రేట్లేమో ఆకాశాన్ని అంటుతున్నాయి. ఎలా రావాలంటే అర్థం కావట్లేదురా. ట్రైన్లో రిజర్వేషన్ కూడా లేదురా. ఇదేదో వర్కౌట్ ఎలా ఉంది. నా దగ్గర ప్లాన్ ఉందిరా. ప్లానా? ఏంట్రా ప్లాను? తెలిసిన ఫ్రెండ్ బైక్ ఒకటి ఉంది, అది తీసుకొని వచ్చేయచ్చు. బైకా? కానీ ఒక ప్రాబ్లం ఉందిరా. ప్రాబ్లమా? వేరే ఒక అమ్మాయి ఉంది, తనకు కూడా పాపం బస్సులు ట్రైన్లు ఏం బుక్ అవ్వట్లేదంట. ఒక పంచే, తను తీసుకుని వచ్చే. ఏంటి ఇప్పుడు అమ్మాయి నాతో బడి మీద చూరుకు తీసుకురావాలా? అవునరా. అరే నువ్వు మీ ఇంటికి వెయిట్ చేయి, వాళ్ళే వస్తారు. సరే సరే మావా. అమ్మాయితో రైడ్కి వెళ్తున్నాను, అమ్మాయితో రైడ్కి వెళ్తున్నాను. హాయ్రా, ఈ అమ్మాయి అనుకుంటా. నేను జాగ్రత్త తీసుకెళ్తారా? ఎక్కండి. ఇంతకీ మీకు లైసెన్స్ ఉందా అండి? అంటే పోలీసులు ఆపితే ప్రాబ్లం అవుతుందని. ఏమండి, మనకు బైక్ లైసెన్స్ కాదండి, హెవీ లైసెన్స్ కూడా ఉంది. అయితే ఓకే అండి. అవును, మా వాడు మిమ్మల్ని ఎక్కడ దింపాలో చెప్పలేదు. ఇంతకు మిమ్మల్ని ఎక్కడ దింపాలి? మీ మాటలు ఏంటంటే ఎక్కడ దిగాలో తెలియట్లేదండి. చివరి వరకు మీతో ప్రయాణం చేస్తానండి. అయ్యి బాబోయ్, రైడ్ స్టార్ట్ అవ్వకుండా గుట్ట ఫ్లాట్ అయిపోయింది. ఏమండి, మనం చాలా దూరం ట్రావెల్ చేయాలి కదా, మధ్యాహ్నం అయిపోయింది, భోంచేసి వెళ్ళిపోదాం. పక్కన బాగుంటుందండి. ఇప్పుడు భోజనం గట్ట ఎందుకండి, మనకంత టైం లేదు కదా. లేదండి, మళ్ళీ దారిలో ఎక్కడ ఫుడ్ బాగోదు, ఇక్కడైతే ఫుడ్ చాలా బాగుంటుంది. భోంచేసి వెళ్ళిపోదాం అండి. సరే అండి, త్వరగా పదండి, త్వరగా తినేసి వెళ్ళిపోదాం. ఓకేనండి, రండి కూర్చోండి. ఏం ఆర్డర్ చెప్దామండి? ఏదోటి చెప్పండి, తొందరగా తినేసి తొందరగా వెళ్ళిపోదాం. ఎందుకండి మొహమాట పడతారు? ఫోన్ లిఫ్ట్ చేయకండి, ఫోన్ లిఫ్ట్ చేయకండి బాబు. ఏంటండి, నాతో ఒక్క నిమిషం కూడా మాడకుండా ఉండలేకపోతున్నారు? జస్ట్ ఒక్క సెకండ్ ఫోన్ సమాజం పెట్టేస్తాను, లేకపోతే ఫీల్ అవుతారండి. కొంచెం తొందరగా వెళ్దాం పదండి. హలో హలో, మేము పోలీస్ స్టేషన్ నుంచి మాట్లాడుతున్నాం. ఏ స్టేషను? పోలీస్ స్టేషనా? నాకు పోలీస్ స్టేషన్కి వెళ్ళాలని ఫ్యాంటసీ ఏం లేదుగా. రేయ్, ఎక్కడున్నావురా? అమ్మాయిని ఎందుకు కిడ్నాప్ చేసావు? కిడ్నాపా? సార్, నాకు కిడ్నీ తెలుసు కానీ కిడ్నాప్ తెలియదు సార్. అయినా ఏమైంది సార్? ఆహా, నీ ఫోన్కి ఒక ఫోటో పెట్టా, చూడరా. ఫోటోనా? చూస్తానేముందంటూ. నువ్వులానే ఉన్నావేంటి? సార్ 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 సారీ సార్, మీరు మిస్అండర్స్టాండ్ చేసుకున్నాను. ఆ అమ్మాయిని లేపుకెళ్ళట్లేదు సార్. ఆ అమ్మాయి ఊరెళ్ళాలంటే నేను డ్రాప్ చేస్తున్నాను అమ్మాయిని. నీ అబ్బా నాటకాలు చేయకు. ఆ అమ్మాయి తన బాయ్ ఫ్రెండ్తో లేచిపోతున్నానని తన ఫ్రెండ్తో చెప్పిందంట. సీసీ కెమెరా చెక్ చేస్తే అమ్మాయిని నువ్వే కిడ్నాప్ చేసినట్టుంది. సార్ సార్ నిజం చెప్పకపోతే నిజంగానే కిడ్నాప్ సార్, నిజంగా నాకేం తెలియదు సార్. నా మొక్కం చూస్తే అలా అనిపిస్తుందా సార్? ఒక్క నిమిషం సార్, నేను ఆ అమ్మాయిని కనుక్కుంటాను. వినపడుతుందా? హలో రేయ్, ఏంటండి, పోలీసులు మిమ్మల్ని లేపుకెళ్ళి అంటున్నారు, కిడ్నాప్ చేశాడు, అసలు ఏం జరుగుతుందండి? యాక్చువల్లీ నేను సాగుది మాకండి, లైన్లో ఉన్నాడు, తిన్నగా చెప్పండి. నేను నా బాయ్ ఫ్రెండ్ లేచిపోదాం అనుకున్నాం. తను రావడానికి లేట్ అవుతుందని మీతో పంపించాడు. తను వచ్చాక మేమిద్దరం వెళ్ళిపోతాం. మరి పోలీసులు నాతో లేచిపోయామంటున్నారు? యాక్చువల్లీ లేచిపోయింది మీతోనేండి, కానీ నేను లేచిపోయింది మా బాయ్ ఫ్రెండ్తో అండి. ఇక్కడ పోలీసులు ఏదో మారుతున్నారు. అలా కాదు పాప, నేను డీల్ చేస్తాను. కూల్ కూల్. ఏది అమ్మాయి? ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? సార్, ఇప్పుడు ఆ అమ్మాయి నా దగ్గర లేకపోతే ఏంటి సార్ పరిస్థితి? ఆహా, అలానా సార్? సార్, నేను ఇక్కడే పంజాగట్లో ఉన్నాను సార్. పక్కన స్టేషన్కి వచ్చామంటారా? ఓకే సార్. సంక్రాంతికి ఊరికి వెళ్దాం అనుకున్నా, స్టేషన్కి వెళ్ళాల్సి వస్తుంది. కర్మ, పెద్దలు చెప్పినప్పుడు ఊరు ఉంటే చాలా బాగుండేది. చాలా థ్యాంక్స్ రా.
ఈ పెళ్లి హడావిడి వల్ల నాకు చాలా టెన్షన్గా ఉంది. నువ్వు వచ్చావు కదా, కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది. అలా అని చెప్పి మరీ పెళ్లికి వారం రోజుల ముందు పిలుస్తావారా? రేయ్, నాకు ఫ్రెండ్స్ ఎవరు లేరని తెలుసు కదా. కజిన్స్లో కూడా క్లోజ్ కజిన్ నువ్వే. అలాంటి నువ్వు నా పక్కన లేకపోతే ఏమనుకుంటారు? ఇప్పుడు మాత్రం పక్కా పనిలేనాడు అనుకుంటారా? నేను కూడా మా ఇంట్లో వాళ్ళతో వచ్చాను కదా. నీ ప్రాబ్లం ఏంట్రా? ఇప్పుడు ఏమైందని? ఎలాగో మీ ఇంట్లో కూడా సంబంధాలు చూస్తున్నారు కదా, నాతోటే ఉండి చూసి నేర్చుకో ఏమవుతుందని. రేయ్, అదేనా మీ కమ్యూనిటీ? అదేరా. చాలా బాగుందిరా. చూడ్డానికే కాదురా, ఉండడానికి కూడా చాలా బాగుంటుంది. ఏ సుహాస్, నీకోసమే వెయిటింగ్. రిసెప్షన్ కి నీ కోట్ పికప్ చేసుకోవడానికి యూ హావ్ టు హెల్ప్ మీ అన్నావు. ఎక్కడికి వెళ్ళిపోయావు? ఐఎమ్ సో సారీ జైత్రి, మా కజిన్ వచ్చాడు, పికప్ చేసుకోవడానికి వెళ్ళాను. చైతు, జైత్రి, చైతు, చైతు, జైత్రి, ఆర్ నేబర్ అండ్ మై క్లోజ్ ఫ్రెండ్. మీరిద్దరూ ఇక్కడే ఉన్నారు కాబట్టి మీరిద్దరూ కలిసి నాకు హెల్ప్ చేయాలి. ఓకే, లెట్స్ గో.